కెరూబులు శరాబులు దేవుని సింహాసనమునకు పైగా దిగువగా వీళ్ళందరూ 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలతో పాదాలు కప్పుకొని దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాటలు పాడుతూ సంగీత గానాలతో దేవుని స్తుతించడమే పరలోకంలో. ఆ పని ఇక్కడ చేశారు. పరలోకంలో పనిని భూమి మీద చేశారు. యేసు పుట్టినప్పుడు వచ్చి పాడారు. పరలోక సైన్య సమూహాలు వచ్చారంట. ఎంతమంది వచ్చి ఉంటారు? అందులో సైన్య సమూహాలు అంటే కొన్ని లక్షల కోట్ల మంది వచ్చారు భూమి మీదకి. పరలోకం భూలోకం ఏకమైంది. దేవుడికి స్తోత్రం కదా. అప్పుడు పాడిన పాటలు ఈ 2 ఉన్నాయి. ఏ 2? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, సన్నిధి కాంతి. సన్నిధి కాంతి. భూలోకంలో ఉన్న ప్రజలకు ఏంటంట? సమాధానం. పరలోక మహిమ, భూమి మీద ప్రజలకు సమాధానం. సమాధానం అంటే ఏంటండి? సమాధానం అంటే ఏంటి? సిమియోన్ అనేటటువంటి ఒక వృద్ధుడైనటువంటి భక్తుడు యెరూషలేములో ఎంతో కాలంగా కనిపెడుతూ ఉన్నాడంట. ప్రవచనాలు నెరవేరి యూదులకు రాజుగా వాగ్దానాలు నెరవేర్చబడుతూ మెస్సీయాగా యేసుక్రీస్తు పుడతాడంట అని ఎదురు చూశాడు. ఒకటే అనుకున్నాడు, దేవా నీవు రక్షకునిగా పుట్టిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత నేను చచ్చిపోవాలనుకున్నాడు. ఎవరైనా? సిమియోన్. దేవుడు నెరవేర్చాడు. యేసయ్య పుట్టాడు. 8వ రోజు బాలునికి సున్నతి చేయాలని యోసేపు మరియు ఆ పసిబాలను తీసుకొని దేవాలయం తీసుకెళ్ళినప్పుడు సిమియోను చూస్తా కాచుకొని కూర్చున్నాడు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కాచుకొని కూర్చున్నాడు. వృద్ధుడైపోయాడు. ముసలితనంతో వణికిపోతున్నాడు. చర్మం అంతా లాగి ఇలా అయిపోయింది. ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు, ఆ బాబు చేతుల్లో తీసుకొని, నాథ అంటే భర్త, నా పాలకుడా, నా దేవుడా, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోలించుచున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పటి వరకు మనసులో అంత గలిబిలి, మనసులో అంత దిగులు, వేదన, ఆవేదన. ఏంటి ఇంత వయసు వరదని ఎదురు చూస్తున్నానే, ఆ దేవాది దేవుడు నరావతారిగా వస్తాడని ప్రవచనాలు చెప్పబడ్డాయే, ఇంకా రాడా అనుకుంటున్నప్పుడు యేసయ్యని తీసుకొని వచ్చి ఆయన చేతుల్లో చూసేసరికి ఈ బ్రహ్మాండమంతా, పటజాలమంతా సర్వవ్యాపి అయిన మహిమాన్వితులైన దేవాది దేవుడు పసిబాలునిగా ఆ వృద్ధుని చేతిలో ఉన్నప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. నేను ఎదురు చూపు నెరవేరిందని, నాథ ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు అన్నాడు. సమాధానం అంటే ఏంటంటే ఏ దిగులు చింత లేకుండా ప్రశాంతంగా బతకడం. ఎంతమందికి ఉంది అది? మనం కూర్చున్న మనలో ఏ దిగులు, చింత, ఒత్తిడి, వేదన, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎంతమందికి ఉంది చెప్పండి? ఎంతమందికి ఉంది చెప్పండి? ఇక్కడ కూర్చున్న వారి కుటుంబాల్లో భార్యాభర్త మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య, సమాజంలో పార్టీల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి మన మధ్య, సేవకులు విశ్వాసుల మధ్య, విశ్వాసుల మధ్య ఎక్కడుంది సమాధానం? ఎన్నో కారణాల ద్వారా ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, అవమానపరుచుకోవడం, స్వార్థము, ఈర్ష్య, పగ, కక్షలు, కార్పణ్యాలు, అరిషడ్ వర్గాలు అన్నారు కదా. మన దేశంలో అరిషడ్ వర్గాలు అన్నారు కదా. ఏంటవి చెప్పండి, మర్చిపోతే ఎట్లాగే. మన దేశం ప్రపంచంలో సంస్కృతి సాంప్రదాయాల్లో అగ్రపీఠాన్ని వహించినటువంటి దేశం, గొప్ప దేశం. అరిషడ్ వర్గాలు అన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అన్నారు. వీటన్నిటిని బైబిల్ గ్రంథంలో సింప్లిఫై చేసి లోకములో ఉన్నవంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడము సింపుల్ గా 3 తీర్చారు. వాటన్నిటితో నిండిపోయి ఈ లోకము ఏమైపోయిందంటే శాంతి లేక, సమాధానం లేక, గలిబిలితో, దుఃఖంతో, పోరాటాలతో బతుకుతూ ఉన్నది. సిమియోను హృదయంలో అదే జరిగింది. ఇన్ని వందల సంవత్సరాలు ఎదురు చూస్తున్నా కూడా, ఓ దేవా నువ్వు ప్రవచనాలు చెప్పినట్టు ఇంకా రావా అనుకున్నాడు. ఆయన వచ్చేసారు. యోసేపు మరియా చేతుల్లోంచి, బిడ్డ చేతుల్లో తీసుకొని ఈ మాట అంటున్నాడు, సమాధానంతో పోనిస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోతాడు ఆయన దేవుని దగ్గరికి. చాలు, నేను చూశాను ప్రభు అని. అందుకని ఇక్కడ అంటున్నది ఏంటంటే,
ఇక్కడ అంటున్నది ఏంటంటే, నీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింప చేసి మాకు సమాధానమును కలుగు చేయము. ఇది సంవత్సరం వాగ్దానం. అందుకని మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి, దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి. దాని ద్వారా మనం రక్షింపబడాలి, కరుణింపబడాలి, మనం సమాధానపరచబడాలి. ఇప్పుడు సమాధానపరచబడటం అంటే, ఇప్పుడు ఆ అమ్మగారికి ఈ అమ్మగారికి మధ్య ఫైటింగ్ జరుగుతుంది అనుకున్నాం, గొడవలు అనుకోండి, మీ ఇద్దరు మంచివాళ్ళు, మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకున్నాం. ఆ జరుగుతున్నటువంటి మీ ఇద్దరి మధ్య ఆ గొడవకు కారణమైన సంగతి మర్చిపోబడాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఇద్దరు సమాధానంతో ఏకమైపోవాలి. అది దేవుని ఉద్దేశం. ఈ గొడవలతో, ఈ అసమాధానంతో, ఈ తేడాలతో, ఈ అనుమానాలతో జీవితకాలం గడుపుతూ ఉంటే వచ్చే నష్టం ఏంటి తెలుసా? మన హృదయంలో కోపం, ద్వేషం రగులుతూ ఉందనుకోండి, మనం ఇంకొకరి మీద ఆ రగులుతున్న సమయం ఎంతసేపు అయితే ఉందో అంతసేపు మనలో రోగ కారణమైనటువంటి అనేక రసాలు పోతాయి. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్లు వస్తాయి. ఒకటా రెండా? కోపపడేటప్పుడు మనకేం జరగలేదు, అమ్మయ్యా నా ఆవేశం తీర్చుకున్నాను, నా పళ్ళు పడపడా కొరికాను, పగ తీర్చుకున్నాను, చల్లబడింది. కొంతమంది బాధ బాగా అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ అంతా ఎదటి వాళ్ళకి చెప్పుకొని ఏడ్చారు అనుకోండి, అమ్మయ్యా ఎదటి వారి మీద కోపం అక్కసు ఉందనుకోండి, ఈ అక్క ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి,